భోజనంలో మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి ప్రభురాత్రి భోజనం విషయంలో మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో మనము ఎక్కువసార్లు గమనిస్తూ ఉంటామండి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని అంతా కూడా అక్కడ ఆ 11వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ రాస్తూ ఉంటాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు అదే పౌలు గారు 15వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. అంటే ఈ రొట్టె ద్రాక్షరసం అనేది ఈ జీవిత కాలం మాత్రమే కాదు. ఒకవేళ ఈ జీవిత కాలమే మనం అనుకుంటే ఏమవుతామంటే మనుషులందరికంటే ఎలా ఉంటామంట, మనము దౌర్భాగ్యులం అయిపోతాం. ఎందుకంటే రాబోయే మరొక జీవితానికి ఇదేమవుతుంది, పునాది. రాబోయే జీవితానికి మనము నిత్య జీవంలో మనం ఉండటానికి ఈ రొట్టె ద్రాక్షరసం అనేది మనకేం చేశాడంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చాడు. మన యోహాను సువార్తలో కూడా చాలాసార్లు ఎక్కువసార్లు మనం చదువుతూ ఉంటాం. ఏమంటూ ఉంటాడంటే అక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు అంటూ ఉంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని క్రీస్తు ప్రభువారు మాటల్లో ఆయన రాస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరము ఏం చేస్తున్నాం, మనం రొట్టిగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్రాక్షరసాన్ని మనం జ్ఞాపకంగా తెచ్చుకుంటున్నాం. అలా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనము ఈ జీవితాన్ని మనం ఏం చేయకూడదు, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయకూడదంటే ఆలోచించకూడదు. మరి ఏంటంటే ఒక మనిషి చాలామంది చూడండి ఆరాధనకి దూరం అవుతూ ఉంటారు. ఈ ఆరాధనకి దూరం అయినప్పుడు ఏమవుతూ ఉంటాడు, దేవునికి ఆటోమేటిక్గా మనిషి దూరం అవుతూ ఉంటాడు. అయితే చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, లేదని కాదు కానివ్వండి, అప్పుల సమస్యలు కానివ్వండి, కుటుంబంలో ఇబ్బందులు కానివ్వండి, ఆరాధనకు రాలన్నటువంటి స్థితిలో కానివ్వండి, ఇలాంటి స్థితిలో ఏదో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అలాంటప్పుడే మనం ఎలా ఉండాలట, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పౌలు గారి దగ్గర మనం అప్పుడే నేర్చుకున్నాం. ఎప్పుడైతే నేను బలహీనుడిగా ఉన్నానో అప్పుడే ఎలా ఉన్నానంటే బలవంతుడిగా ఉండటానికి ప్రయాసపడాను అంటూ ఉంటాడు అన్నమాట. ఈ రొట్టె ద్రాక్షరసం విషయంలో కూడా మనము ఆరాధన విషయంలో కూడా మనము ఎప్పుడు కూడా దేవునికి ఏమవ్వకూడదండి, దూరం అయిపోకూడదు. అలా దూరం అయితే మనుషులు అందరికంటే కూడా ఏంటట, దౌర్భాగ్యులం అయిపోతాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి ఒక మాట మనం ఇక్కడ చూసినప్పుడు 20వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించినటువంటి వారిలో ఈరోజు మనం ఎందుకు ఆరాధన చేయాలన్నా కూడా ఆయన ఏం చేశాడట, పునరుద్ధానుడయ్యాడు. నిద్రించినట్టు అంటే చనిపోయినటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి మరణించినటువంటి వాళ్ళందరిలో కూడా మొదటివాడిగా ఎవరయ్యారు, క్రీస్తు లేపబడ్డారు. అలా లేపబడే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు గుర్తుకు తెచ్చుకుని ఆరాధన చేస్తున్నామండి. అయితే ఇక్కడ 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడి ఏం చేస్తారంటండి, బ్రతికింపబడుదురు. ఇప్పుడు మనం అందరం కూడా చూడండి క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాం. ఎక్కడ పొందాం, క్రీస్తులోనికి. ఈ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారందరిని ఏమన్నారంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు. ఈ క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరికీ కూడా ఆయన ఏం చేస్తాడు, మరలా ఒక ఆజ్ఞ. ఏంటి ఆ ఆజ్ఞ అంటే రొట్టె ద్రాక్షరసం. ఈరోజు మనం చూసినప్పుడు ఇదే పౌలు గారు మొదటి అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. ఈ లోక జ్ఞానం ఎలా చేస్తున్నాడంట, వెర్రితనంగా చేస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారు, అంత రొట్టె ఇచ్చాం, ద్రాక్షరసం ఇచ్చాం, ఎలా ఉంటుందండి ప్రజలకు చూసే వాళ్ళకంటే, ఏందో కొంచెం రొట్టె ద్రాక్షరసం తింటానంట నిత్య జీవం అంట, ఇది ఎక్కడదో మరి అంటూ ఉంటారు. కానీ క్రీస్తు మృతులో నుంచి లేచాడు అనేది నిరూపిస్తూ ఉన్నాడండి ఆయన. ఇప్పుడు నిరూపిస్తున్నప్పుడు ఊరకే నిరూపించాడు ఆయన శరీరం పడినటువంటి పాట్లు చూడండి, ఆయన రక్తం కార్చినటువంటి విధానాన్ని పరిశీలించండి. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏం గుర్తు వస్తూ ఉంటుందంటే, అయ్యో నిజమే, మనం ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే నిత్య జీవం అనేది నిజం. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే నిత్య జీవం ఇస్తాడా అంటే అవును, నిత్య జీవం.
అంటే పాపాలు చేసి మరలా తీసుకుంటే నిత్య జీవం కాదండి, ఆ విధంగా కాదు. మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకరోజు మరణం అనేది మనల్ని సంధించినప్పుడు ఖచ్చితంగా మనకి నిత్య జీవం దేవుడు ఇస్తాడు. అందుకే మనము సజీవులుగా బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే ఆరాధన విషయంలో, ఈ రొట్టె ద్రాక్షరసం విషయంలో మనము వాటికి దూరంగా ఉండకూడదు. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు చూడండి, కనీసం పనికి వెళ్తే వెళ్ళారు కానీ కనీసం ఈ రొట్టె ద్రాక్షరసం మనకు తీసుకుంటే బాగుండు ప్రార్థన చేసి అంటూ ఉంటారు అనమాట. ఎందుకు? దేవునికి దూరంగా అవ్వకూడదు. ఎందుకంటే ఆ ఆరాధన అనేది చేయనప్పుడు మనిషి యొక్క హృదయం అనేది దేవునికి ఏమవుతూ ఉంటుంది, దూరం అవుతుంది. అంటే చాలామంది అనుకోవచ్చు, మేము ఎక్కడున్నా కూడా దేవునికి దగ్గర ఉంటామండి అనుకుంటారు. అలా దగ్గర ఉండడం వేరే, మనం వచ్చి దేవునికి ఆరాధన చేయడం వేరే. ఏదో ఒక విధంగా మనకు ఫోన్లు కూడా ఉన్నాయి కదా, మరీ అంత నిరామయ పరిస్థితిలో రాలన్నటువంటి స్థితిలో ఉన్నట్టు మనం ఏం చేయొచ్చు, ఒక ఫోన్ చేసి కనీసం ఒక జూమ్ యాప్లు ఉన్నాయి, ఇలాంటి యాప్లో అయినా కూర్చొని హ్యాపీగా సాయంత్రం రాత్రి కూడా కూర్చొని మనం ఏం చేయగలం, ఆరాధన చేయొచ్చు. అలా అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని ఏం హెచ్చరిస్తుందంటే, ఈ జీవితకాలం మట్టికే మనం ఏం చేయకూడదు, మనం క్రీస్తునందు నిరీక్షింపబడి ఉండడం కాదండి. ఈ జీవితం తర్వాత కూడా మరొక పునాది అనేది, మరొక జీవితం అనేది మనకుంది. ఆ జీవితం కోసమే ఈ జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. అలా ప్రయాసపడుతూ